హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈరోజు చేయబోయేది స్వీట్ హౌస్లో ఎంత టేస్టీగా ఉండే పప్పు చెకోడి అంత టేస్టీగా నేను చేసి చూపిస్తున్నాను. చూడండి, చాలా క్రంచీగా, టేస్టీగా, క్రిస్పీగా ఉండే చెకోడి చేసి చూపిస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, చూపిస్తాను పదండి. 1 కప్పు వరకు శనగపప్పును తీసుకొని ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ని పోసి పప్పును మంచిగా కడగాలి. 2 టైమ్స్ పప్పును మంచిగా కడగాలి. అప్పుడే పప్పు మంచిగా నానుతుంది, స్మెల్ రాకుండా ఉంటుంది. వాటర్ను పోసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బయట నుంచి తెచ్చుకునే అవసరం లేకుండానే ఇంట్లోనే మనమే రెడీ చేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉండే చెకోడి. వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని అరగంట పాటు పక్కన పెట్టేసుకోవాలి. 1.5 కప్పు వరకు ఒక బౌల్లో బియ్యం పిండిని వేసేసుకోవాలి. 1 కప్పు వరకు మైదా పిండిని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మైదా పిండితోనైనా చేయొచ్చు. బియ్యం పిండి, మైదా పిండి 2 మిక్స్ అయ్యేలా కలుపుకొని చేస్తున్నాను. 1.5 కప్పు వరకు బియ్యం పిండి, 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకొని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, మనము నానబెట్టుకున్నాం కదా అరగంట పాటు. అరగంట తర్వాత మూత తీసుకొని పప్పును గోరుతో కట్ చేసి చూస్తే పప్పు మంచిగా ముక్కలుగా అయిపోతుంది. పప్పు మంచిగా నానిపోయింది. వాటర్ని అంతా వంపేసుకొని కాటన్ క్లాత్ తీసుకొని పప్పును ఆరబెట్టుకోవాలి. వాటర్ తడి ఏమీ లేకుండా పప్పును మంచిగా ఆరబెట్టుకోవాలి. పప్పు చెకోడి చేస్తున్నాం కదా, పప్పు కాస్త వాటర్ తడి లేకుండా చూసుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టేసుకోవాలి. పిండినైతే మనము ఎంత తీసుకున్నామో వాటర్ని అంతే తీసుకోవాలి. 2.5 కప్పుల వరకు పిండిని తీసుకున్నాను. 2.5 కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి. 1 స్పూన్ వరకు కారం పొడి వేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఫుడ్ కలర్ని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వాటర్ని మంచిగా మరుగుతున్నప్పుడు పిండిని కొంచెం కొంచెంగా వేసేసుకొని గరిటెతో కలుపుకోవాలి. వాటర్ తక్కువైందనుకోండి మరికన్ని వాటర్ని వేడి చేసుకొని పోసేసుకోవచ్చు. మనము పిండి ఎంత తీసుకున్నామో వాటర్ని అంతే తీసుకున్నాము, కరెక్ట్గా సరిపోతుంది, ఏమి తక్కువ అవ్వవు. ఒకవేళ తక్కువ అయితే వాటర్ని వేడి చేసుకొని మళ్ళీ పోసేసుకోవచ్చని చెప్తున్నాను. పిండిని మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంత మంచిగా కలిపితే పిండి చెకోడీలు అంత టేస్టీగా, అంత క్రిస్పీగా, గుల్లా గుల్లాగా వస్తాయి. పిండిని మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని కాస్త చల్లగా అయ్యేంతవరకు పక్కన పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని చల్లగా అయ్యేంతవరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఒక బౌల్లో 1/2 వరకు పిండిని వేసేసుకున్నాను. మొత్తము ముద్దలాగా పిండిని మంచిగా కలుపుకోవాలి. పిండిని ఎంత మంచిగా కలిపితే చెకోడీలు అంత బాగా వస్తాయి. పిండిని మంచిగా కలుపుకోవాలి. కాస్త ఆయిల్ని వేసి పిండిని మంచిగా కలుపుకోవాలి. పిండి కాస్త వేడిగా ఉంది, చేయి కాలుతుంది. చిన్న వీడియో క్లిప్పు మిస్ అయిపోయింది. పిండి మంచిగా కలిపి చెకోడీలను తాల్చేది మిస్ అయిపోయింది. నేను మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. మొబైల్ ఆఫ్ అయిపోయింది, మళ్ళీ నేను చూపిస్తున్నాను చూడండి. చెకోడీలు చాలా ఈజీగా మనము పిండిని ఇలా తాల్చుకొని చెకోడీలను చుట్టుకోవాలి. పప్పును పోసేసి మంచిగా తాల్చుకోవాలి పప్పును. ఒకవేళ మనకి చెకోడీలు తాల్చేటప్పుడు పప్పును పట్టించడం రాకపోతే చేత్తోనే ఒక్కొక్క ముక్కను తీసుకొని అతికించవచ్చు. చెకోడీలకు రింగు చుట్టి పప్పు ముక్కలని అతికించవచ్చు. అలా కాకపోతే ఇలా పప్పును పోసి చెకోడీలను మంచిగా తాల్చుకొని చెకోడీలను చుట్టుకోవచ్చు. చాలా ఈజీగానండి, 1-2 సార్లు చేసేస్తే వచ్చేస్తుంది మీకు. నేను కరెక్ట్గా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పిండిని తాల్చుకోవాలి. చెకోడి ఎంత అయితే మనము చుడతామో అంతే వరకు తాల్చుకోవాలి. తర్వాత పప్పును పోసి చెకోడిని తాల్చుకొని చుట్టుకోవాలి. పిండిని మంచిగా ఇలా కలుపుకోవాలి. పిండి ముద్దను కొంచెం కొంచెంగా తీసుకుంటూ పిండిని మంచిగా కలిపి ఇలా ఒక్కొక్క దాన్ని తాల్చుకోవాలి. చెకోడీలను అన్నిటినీ రెడీ చేసుకోవాలి. చూడండి, అన్నిటినీ ఇలా రెడీ చేసుకున్నాను. కొన్ని ప్లేన్ చెకోడీలను కూడా చేశాను. నా ఛానల్లో ప్లేన్ చెకోడి వీడియో ఉంది, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను, డీటెయిల్స్గా చూసి చేసుకోండి. స్టవ్ పైన ఆయిల్ని పెట్టేసుకోవాలి. తగినంత ఆయిల్ని పోసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే చెకోడీలు స్వీట్ హౌస్లో, బేకరీలో ఎంత టేస్టీగా ఉంటాయో అంతే టేస్టీగా చేసుకోబోయే చెకోడీలు అండి ఇవి.
పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. వేడైందా లేదా అనేది కొంచెము పిండిని వేసేసి చెక్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడైంది. ఒక్కొక్క చెకోడీని వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా ఇలా వేసేసుకుంటే పప్పు ఎక్కువగా ఊడిపోకుండా ఉంటుంది. అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసేసుకొని ఒక్కొక్క దాన్ని టర్న్ చేసుకుంటూ రెడ్గా కాలనివ్వాలి. చెకోడీ చాలా క్రిస్పీగా ఉంటుంది. చెకోడీలను మంచిగా కాలేంత వరకు మంచిగా కాల్చుకోవాలి. ఆయిల్లో నురుగంతా తగ్గిపోయేలా కాలనివ్వాలి. పైన నురుగైతే తగ్గిపోతుంది కదా, అప్పటి వరకు చెకోడీలను మంచిగా కాలనివ్వాలి. నురుగ ఉంటే కాలలేదని అర్థము, నురుగ లేకపోతే కాలిని అని అర్థము. నేను చేసిన ఈ చెకోడీలు మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మళ్ళీ రెండోసారి కూడా నేను మళ్ళీ వేసి చూపిస్తున్నాను చెకోడీలను. చెకోడీలు మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి వేసేసుకోవాలి. రెండోసారి కూడా నేను వేసి చూపిస్తున్నాను చూడండి. అన్నిటినీ సేమ్ అలాగే మంచిగా కాలనివ్వాలి. నురుగంతా తగ్గిపోయేంత వరకు చెకోడీలను ఆయిల్లో కాలనివ్వాలి. అప్పుడే క్రిస్పీగా టేస్టీగా ఉండే చెకోడీలు రెడీ అయిపోతాయి. నేను చేసిన చెకోడీల వీడియో నచ్చినట్టయితే మీరు కూడా చేసుకుని తినండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ పప్పు చెకోడీల వీడియో మీకు నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. చూడండి, నేను ప్లేట్లో పెట్టి చూపిస్తున్నానా, ఒకదాన్ని త్రించి చూపిస్తున్నాను చూడండి. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, ఎంత గుల్లగుల్లగా ఎంత బాగా వచ్చాయో చూడండి. పప్పు చెకోడీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకొని చూడండి. ఇంట్లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ తింటారు. నేను చేసిన పప్పు చెకోడీ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.